ఉన్న చీకటి అంటే ఏమిటి? పాపం. పాపంలో నిలిచి ఉన్న మన కోసం దేవుని వెలుగు వచ్చి ఉన్నదండి. ఆ వెలుగు కనుక మనలో వెలిగిందంటే అది అప్పుడు మనం పరిశుద్ధపరచబడతామండి. గొప్ప వెలుగు. ఆ వెలుగు అంటే ఏమిటి? యేసయ్యనే. నేను లోకమునికి వెలుగునై ఉన్నాను. నిజంగా కానీ దేవుడు తెలుసుకున్నవాడు ఒక కాని మాట నోటి నుంచి రాదండి. కాని మాట కానీ, కాని క్రియ కానీ, కాని చూపులు కానీ, కాని తలంపులు కానీ ఏవి రావడానికి వీల్లేదండి. నిజంగా దేవుని ప్రేమించిన వాడు ఎవరైనా సరే వారిలోంచి దేవుని వ్యతిరేకమైన ఏది కూడా రావడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వెలుగు ఉంది. ఆ వెలుగు నడిపిస్తుంది. ఆ వెలుగులో మనం నిలిచి ఉన్నాం. ఆయన తెలుసుకున్నాం. ఆయన ఏమిటో తెలుసుకున్నాం కాబట్టి ఆయన విధంగానే మనం జీవించేవారునే. అందుకే ఆయన లోకానికి వెలుగుగా వచ్చారండి. వెలుగులో నడిపించడానికి వచ్చారండి. ఏ చీకట్లో అయితే ఉన్నాం మనం చీకటి